హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి కొద్ది రోజుల క్రితం ఒక అప్డేట్ అయితే వచ్చిందమ్మా. December 19th ఒక అప్డేట్ రావటం అయితే జరిగింది. క్రిటికల్ ఆఫ్ ఎన్టీఏ ప్యానల్స్ ఇస్ రిటర్న్ టు పేపర్. కొంతమంది ఈ ప్యానల్ ఏం చేస్తున్నారు, మనం ఆల్రెడీ జేఈ జరుగుతుంది కదా, ఆన్లైన్ ఎగ్జామ్, మనం ఆఫ్లైన్లో పెడితే ఎట్లా ఉండిద్దని ఒక ప్రపోజల్ అయితే పెట్టారు. క్రూషియల్ పార్లమెంటరీ ప్యానల్ హ్యాజ్ రైజ్డ్ అలారమింగ్ ఇష్యూ రిగార్డింగ్ ద హ్యాండిల్ ఆఫ్ ఎన్టీఏ ఎగ్జామ్స్ 2024, highlighting repeated delays, మరి పేపర్ లీక్స్, వేరియస్ మిస్టేక్. ద కమిటీ హాజ్ అడ్వకేటెడ్ షిఫ్ట్ బ్యాక్ టు ద ట్రెడిషనల్ పేపర్ అండ్ పెన్కి షిఫ్ట్ అవ్వమన్నట్టయితే వీళ్ళైతే చెప్తున్నారు. వీళ్ళైతే షిఫ్ట్ బ్యాక్ టు ద ట్రెడిషనల్ పెన్ అండ్ పేపర్ అసెస్మెంట్ సిమిలర్ టు ద సిబిఎస్ఈ అండ్ యూపీఎస్సికి షిఫ్ట్ అవ్వమంటే వీళ్ళు ఒక ప్రపోజల్ అయితే పెట్టారు. దీనికి సంబంధించిన అప్డేట్ చూద్దాం ఒకసారి. ఇది పాసిబిలిటీ ఉందా లేదా అనేది చూడాలి. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఎడ్యుకేషనల్ హ్యాండ్లింగ్ అండ్ 2024 నాట్ ఇన్స్పైర్డ్ మచ్ కాన్ఫిడెన్స్. అంటే 2024లో వాళ్ళు మచ్ కాన్ఫిడెన్స్ లేదంటారు. రికమెండెడ్ షిఫ్ట్ బ్యాక్ టు పెన్ అండ్ పేపర్ బేస్డ్ ఆన్ టెస్ట్ విత్ నేషనల్ బ్లాక్ లిస్ట్ ఆఫ్ ఫార్మ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎగ్జామ్ ఇర్రెగ్యులారిటీస్. కొన్ని కంపెనీలు అయితే ఇన్వాల్వ్ అయ్యి అంటున్నాడు. మరి ఆన్ పెన్ అండ్ పేపర్ బేస్డ్ టెస్ట్ ప్యానల్స్ అండ్ there are several models that have been leaked proof of years such as CBSE board exams. అంటే సిబిఎస్ఈ యూపీఎస్సీ కండక్ట్ చేస్తున్నారు, మరి అట్లాగే కండక్ట్ చేయమని వీళ్ళు చెప్తున్నారు. ది కమిటీ హెడెడ్ బై ద కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ నోటెడ్ ఇస్ 2024 alone 14 కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ఎన్టీఏ అట్ ఇస్ 5 ఫేస్డ్ మేజర్ ఇష్యూస్. అంటే ఎన్టీఏ వాళ్ళు 14 ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారంట, ఒక 5 మాత్రమే ఇష్యూస్ వచ్చినాయి. అంటే రికార్డెడ్ 3 examinations యూజీ నెట్ టు సిఎస్ఆర్ నీట్ పీజీ టు బి పోస్ట్ పోన్ అయినాయి. అంటే 1 examination నీట్ యూజీ ఇన్స్టాంట్ పేపర్ లీక్ అయిపోయింది. ఇది ఆఫ్లైన్ ఎగ్జామ్ కదా. 1 examination యూసీటీ ఇట్స్ రిజల్ట్స్ పోస్ట్ పోన్ అయిపోయినాయి. మరి కమిటీ ఆల్సో ఫ్లాగెడ్ దట్ జేఈ మెయిన్ 2025 హెల్డ్ ఇన్ జాన్ అట్లీస్ట్ 12 లాస్ట్ ఇయర్ 2025 జనవరి సెషన్లో జేఈలో 12 క్వశ్చన్లు రాంగ్ వచ్చినట్టు విత్ రాను డ్యూ టు ది ఎర్రర్స్ ఇన్ ఫైనల్ ఆన్సర్కి రాంగ్ వచ్చినట్టు. ఇట్ ఈస్ అబ్జర్వ్ ద సచ్ ఇన్స్టాంట్ డోంట్ ఇన్స్పైర్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ఎగ్జామినింగ్ ఇన్ ద సిస్టమ్. ది కమిటీ దేర్ ఫోర్ రికమెండ్స్ ఎన్టీఏ నీడ్స్ టు క్విక్లీ గెట్ దేర్ యాక్ట్ టుగెదర్ సచ్ ఇన్స్టాంట్. మరి వీళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి అని వాళ్ళు ఒక ప్రపోజల్ అయితే పెట్టారు. అది ఎంతవరకు ఉంటుందో తెలియదమ్మా. మరి అదర్వైజ్ ఫుల్లీ అఫోర్డబుల్ డోంట్ అక్కర్ ఇన్ ఫ్యూచర్లో కూడా మరి వస్తాయేమో అని వీళ్ళు అంటున్నారు. జేఈ మెయిన్ కూడా పెన్ను పేపర్ మీద పెడితే ఎలా ఉంటుంది. జేఈ మెయిన్ అంటే నాకు తెలిసి 4-5 సంవత్సరాల నుంచి మరి ఆన్లైన్లోనే పెడుతున్నారు. ఇప్పుడు పెన్ను పేపర్ పెడతామంటే అది ఇంపాసిబుల్. స్టూడెంట్స్ కొంతమంది మీరు నేను ఈ వీడియో చేయటం ఏంటంటే మీరు దాన్ని ఎటువంటి నమ్మొద్దు. అలాంటి ఆన్లైన్లోనే జరిగేది ఎగ్జామినేషన్. గత 3-4 years ఆల్రెడీ కరోనా నుంచి 4-5 years నుంచి మరి ఆన్లైన్లోనే మనకి ఎగ్జామినేషన్ జరుగుతుంది. కాబట్టి మీరు ఆఫ్లైన్ ఇలాంటి ఈ యొక్క వార్తలను మీరు ఎటువంటి పరిస్థితుల్లో నమ్మటానికి వీలు లేదు. అన్బిలీవబుల్ థింగ్స్ ఇవన్నీ న్యూసెస్ స్ప్రెడ్ అవుతున్నాయి. అది కొంతమంది వీడియోస్ కూడా చేస్తున్నారు. కాబట్టి నేను మన ఛానల్లో మన సబ్స్క్రైబర్లకు కూడా నేను కూడా ఒక అప్డేట్ ఇస్తే బాగుంటుందని వీడియో చేయటం అయితే జరుగుతుంది. ఇంకా ఏమంటారంటే ఆన్ ఎగ్జామ్ సెక్యూరిటీ ద ప్యానల్ వెయిటెడ్ రిస్క్ బోత్ ఆన్లైన్ ఆఫ్లైన్ మోడ్స్. ఇట్స్ నోటెడ్ పెన్ అండ్ పేపర్ ఎగ్జామ్స్ ఆఫర్ మోర్ ఆపర్చునిటీస్ ఆఫ్ పేపర్ లీక్స్. ఎందుకంటే పెన్ అండ్ పేపర్లో ఎక్కువ పేపర్ లీక్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంటుంది. ఎందుకంటే ఈవెన్ ప్రింటింగ్ చేసేవాడు ప్రింటింగ్ ప్రెస్లో కూడా వాట్సాప్లో తీసి బయటికి మరి పేపర్ బయటకు వెళ్ళిపోవచ్చు. మరి చిన్న అది ప్రింట్అవుటే తీసుకోవాల్సిన అవసరం లేదు, దాన్ని స్క్రీన్ షాట్ తీసుకుని మనము సర్క్యులేట్ చేసే అవకాశం అయితే ఉంది. కొట్టిపారాలి. వైల్ సిబిటి బేస్డ్ can be hacked in a manner that is difficult to detect between the two. It supports stronger shift to traditional formats, stating NTA should closely study and replicate CBSE, UBS. అంటే వాళ్ళు ఎన్టీఏ స్టడీ చేసి సిబిఎస్ఈలు ఏ విధంగా పెడుతున్నారు, యూపీఎస్సీ మోడల్స్లో ఆ విధంగా పెట్టాం. వాళ్ళు మరి పార్లమెంటరీ కమిటీకి ఒకటి పెడతాం జరిగింది. ఫర్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ ప్యానల్ రికమెండెడ్ that such exams hosted only in government control centers, never in private centers. అంటే సిబిటి ఈ ఎగ్జామ్స్ అనేవి గవర్నమెంట్ కంట్రోల్ సెంటర్లోనే ఉండాలి, ప్రైవేట్ సెంటర్లో ఉండొద్దని వాళ్ళ మరి అప్డేట్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ది రిపోర్ట్ ఆల్సో ఫ్లాగ్డ్ కన్సర్న్ ఓవర్ కంటిన్యూయింగ్ ఎంగేజ్మెంట్ ఆఫ్ టైన్డ్ వెండర్స్. ఇట్ ఇస్
సెవరల్ ఫార్మ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ పేపర్ సిట్టింగ్ అడ్మినిస్ట్రేషన్, దేనిలోనే రిస్క్లు ఉంటాయి. రిస్క్ ఎప్పుడంటే ఇప్పుడు నవే డేస్ మనకి ఆంధ్రప్రదేశ్లో ఉంటే తెలంగాణ ఎంసెట్, మరి తెలంగాణ ఎంసెట్ అన్నీ కూడా ఆన్లైన్లోనే జరుగుతున్నప్పుడు ఈ పరిస్థితుల్లో మనకి ఆఫ్లైన్ ఎగ్జామ్కి వెళ్తాం అనేది అది అది బుల్షిట్, అది అంత సీన్ లేదు దానికి. ప్రతి ఒక్కరు మరి స్టూడెంట్స్ అనేవాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వమాకండి, ఎగ్జామినేషన్ ఆన్లైన్లోనే ఉంటుంది, ఎటువంటి పరిస్థితుల్లో ఆఫ్లైన్లో ఉండే పరిస్థితి లేదు స్టూడెంట్స్. మరి మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ మరి ఎన్టీఏ ఫైనాన్స్ ద ప్యానల్ నోటెడ్ ఏజెన్సీ కలెక్టెడ్ ఎస్టిమేషన్ ఆఫ్ 3,500 crores while spent 3,600 crores in conduct of exam, thereby creating surplus 448 crores in last 6 years. It recommended that corpus to be used to build NTA internal capability. వీళ్ళు 3,500 కోట్లు వస్తున్నాయి, 3,000 కోట్లు ఖర్చు అవుతున్నాయి, 4,400 కోట్లు మిగిలిపోతున్నాయి. ఆ డబ్బులతో ఎన్టీఏని కొద్దిగా ప్రక్షాళన చేయమంటూ వాళ్ళు ఒక సజెషన్ ఇస్తున్నారు. ద ప్యానల్ ఆల్సో ఫ్లాగ్డ్ గ్రోయింగ్ డిపెండెన్సీ ఆన్ ప్రైవేట్ కోచింగ్, అర్జింగ్ టైటెడ్ అలాట్మెంట్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ స్కూల్ కరికులం, రికమెండింగ్ టాస్క్ ఫోర్స్ టు ఎక్స్ప్లోర్ ద రెగ్యులర్ ఓవర్సైట్ ఆఫ్ కోచింగ్ సెంటర్స్. ఇది స్టూడెంట్స్ మరి దీనికి సంబంధించిన కొంతమంది కొన్ని రోజుల నుంచి అయితే మీడియాలో చక్కెర కొడుతుంది. మరి జేఈ ఎగ్జామినేషన్ ఆఫ్లైన్లో పెడతారా, ఆన్లైన్లో పెడతారా అంటే ఆన్లైన్లోనే పెడతారు, అంత మరి సీన్ లేదు. 4-5 years నుంచి అయితే కరోనా తర్వాత నుంచి మోస్ట్ ఆఫ్ నేను చూసినప్పుడు ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయటం అయితే జరిగింది. డిఫరెంట్ షిఫ్ట్లు ఎటువంటి పరిస్థితులు ఇలాంటి న్యూస్ని ఎవరు కూడా ఆఫ్లైన్ అనే మాట లేదు, ఆన్లైన్లోనే ఎగ్జామ్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ, బాయ్.